మరణమనే ఈ సహజమైన ప్రక్రియను ఉపయోగించుకోవాలి, అవునా? ఎవరైతే ధ్యానం చేస్తారో వారు ఎరుకతో జీవితంలోని ప్రతిక్షణం మరణించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ధ్యానంలోకి వెళతారు. తద్వారా నిరంతరం తన ఉనికి తాలూకు అనిత్యతను గురించిన ఎరుక ఉంటుంది. తనలో అహంకారం, మూర్ఖత్వం కలగకుండా ఉంటాయి. ఒకవేళ రేపు చనిపోతారని మీకు తెలిస్తే ఉన్నట్టుండి మీరే చూస్తారు. మీకు కోపం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ద్వేషం ఉండదు, ఎవరి పట్ల ఈర్ష్య ఉండదు. మీరు ఎంతో ప్రేమగా, సున్నితంగా అవుతారు. అవునా? అవుతారు. మీరు రేపు చనిపోవడం లేదని మీకెవరైనా చెప్పారా? Who gave you a guarantee that you will not die tomorrow? మీరు రేపు చనిపోరు అన్న గ్యారంటీ ఎవరిచ్చారు? అవునా? ఎవరైనా మీకు గ్యారంటీ కార్డు ఇచ్చారా మీరు రేపు చనిపోరని? అలాంటి గ్యారంటీ ఏమీ లేదు, అవునా? తెలివైన వారు ఈ ఎరుకతో జీవిస్తారు. అది ఇవాళే జరగచ్చు అని. రేపటి